చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రముఖ దేవాలయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. సంప్రదాయ ఆచారాలు అనుసరిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఆలయాలు మూసేశారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వబోతున్నారు. ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలు, అనుబంధ ఆలయాలు క్లోజ్ చేశారు. మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 మూతపడింది. ఇప్పటికే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తలుపులు మూసివేశారు. గ్రహణ ప్రభావం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు ఆలయాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. దీంతో ఇవాళ జరగాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు, అర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు అధికారులు పూర్తిగా రద్దు చేశారు. అలాగే తిరుపతిలో జారీ చేసే నేటి కోట సర్వదర్శనం టోకెన్లు కూడా రద్దు చేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది. గ్రహణం వీడిన అనంతరం ఆలయ శుద్ధి, ఇతర సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 7:30 గంటలకు ఆ తర్వాత భక్తులను తిరిగి దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ చంద్రగ్రహణంతో ఆలయ తలుపులు మూసివేయబడ్డాయి. అటు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కూడా అన్ని దర్శనాలు నిలిపివేసిన పరిస్థితి. ఆలయాన్ని కూడా మూసివేస్తూ ఆలయ అధికారులు అయితే డెసిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు లైవ్ ద్వారా. దామోదర్, ప్రస్తుత తిరుమల శ్రీవారి ఆలయాన్ని కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా ఈ ఉదయం ఏదైతే గ్రహణానికి 6 గంటల ముందు మూసివేశారు. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆలయం తలుపులు మూసివేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పుడే అధికారులు ఆలయాన్ని 9 గంటలకు ఖచ్చితంగా ఆలయం తలుపులు మూసివేశారు. దీంతో పాటు ఆలయానికి సంబంధించి ఏదైతే ఇటు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోని కూడా మూసివేసిన పరిస్థితి. అయితే తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఇప్పటికే తిరుమల చేరుకున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఏదైతే భోజనం కౌంటర్ల దగ్గర ప్యాకెట్ల ద్వారా భోజనాలను సిద్ధం చేశామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహణ ప్రభావం సాయంత్రం 5 తర్వాత ప్రారంభమైన తర్వాత 7:55 ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆలయాన్ని తెరిచి ఆలయ శుద్ధి చేసిన తర్వాత పుణ్యావహచనం నిర్వహించి ఆ తర్వాత 8:30 నుంచి సర్వదర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ముఖ్యంగా ఏదైతే క్యూ లైన్లలో ఆలయం లోపల ఉన్న భక్తులను పూర్తిగా బయటికి పంపించి వేసి ఆలయాన్ని పూర్తిగా సిద్ధం చేసిన తర్వాతనే ఏదైతే పూర్తి శుద్ధి చేసిన తర్వాత తలుపులకు తాళం వేశారు. దీంతో పాటు భక్తులకు ఏదైతే తిరుమలలో ఇప్పటికే చేరుకున్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సుమారు 16-17 కౌంటర్లను ఏర్పాటు చేసి భోజనాన్ని ప్యాకెట్ల ద్వారా అందించడానికి కూడా సిద్ధం చేశామని ఆలయ ఏదైతే తిరుమల టీటీడీ డిప్యూటీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలియజేశారు. మరోవైపు ఏదైతే టీటీడీ అనుబంధ ఆలయాలైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీనివాస మంగాపురం, అదేవిధంగా అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు నారాయణవనం, ఇతర ప్రాంతాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలు కూడా ఇదే సమయానికి ఇప్పుడు మూసివేశారు. దీంతో పాటు కాణిపాకంలోని వరసిద్ధి ఆలయాన్ని వినాయక ఆలయాన్ని కూడా మూసివేసిన పరిస్థితి. అయితే దేశంలో కూడా ప్రపంచంలో ఉన్న హిందూ ఆలయాల్లో కేవలం తెరుచుకోనున్న ఆలయం ఏదంటే అది ఒక శ్రీకాళహస్తిలోనే వాయులింగేశ్వర స్వామి ఆలయాన్ని ఇప్పటికే తెరిచి ఉంచారు. గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం భక్తులు ఈ సమయంలో స్వామివారిని దర్శించుకోవడానికి, అదే సమయంలో ఈరోజు రావుకేతు పూజలు నిర్వహించుకోవడానికి కూడా ప్రత్యేకంగా పెద్ద సంఖ్యలో కాళహస్తికి భక్తులు చేరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈరోజు రాత్రి 8:30 ఆలయాన్ని సర్వదర్శనం కోసం తిరుమలతో పాటు ఇతర ఆలయాలు ఏదైతే ఇటు టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు మిగతా అన్ని ప్రముఖ ఆలయాలు కూడా రాత్రి 8:30 భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలియజెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఇటు తిరుమలలో మాత్రం పూర్తిగా ఇటు భక్తులు ఆలయం నుంచి బయటికి పంపించవేసి ఆలయ శుద్ధి నిర్వహించిన తర్వాత ఏదైతే తాళాన్ని ఆలయం మహాద్వారం మూసివేసిన పరిస్థితి. మహాద్వారం తిరిగి 7:30కు తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాత పూర్తి స్థాయిలో రాత్రి 8:30కు సర్వదర్శనానికి అనుమతిస్తామని భక్తులకు ఏదైతే ఆలయ అధికారులు తెలియజేశారో, మరోవైపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు భక్తులు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా వారికి ఉన్న ఆహారానికి ఏదైతే ఆహార పానీయాలు నిరంతరం వారికి సరఫరా చేయడానికి ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే తరిగొండ వెంగమాంబ సత్రాన్ని, అన్నదాన సత్రాన్ని ఇప్పటికీ మూసివేసిన పరిస్థితి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.
ఇటు శ్రీశైలం మల్లన్న ఆలయ ద్వారాలు అర్చకులు మూసివేశారు. వేకుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళ హారతులు నిర్వహించారు. తెల్లవారుజామున 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు భక్తులను శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటలకు శ్రీ స్వామి అమ్మవారి ఉభయ పరివార ఆలయ ద్వారాలు మూసివేశారు. తెలంగాణలోని అన్ని ఆలయాలు మూతపడ్డాయి. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలు మూతపడ్డాయి. నిర్మల్ జిల్లాలోని బాసర సరస్వతి అమ్మవారి ఆలయం మూసేసినట్టు అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటలకు సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు అభిషేకం, ప్రత్యేక పూజల తర్వాత సరస్వతి అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఇతర ఉప ఆలయాలన్నింటినీ మూసేశారు. ఇక కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని మూసేశారు ఆలయ అధికారులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని మూసేశారు ఆలయ అధికారులు, అర్చకులు. తిరిగి సాయంత్రం 7 గంటలకు అన్ని ఆలయాల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తారు. కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని కూడా మూతపడింది.